తరతరాలుగా అణగారిన బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే ఒక వెలుగు అనేది నింపారు. అంతకుముందు ఎవరు కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. మరి అన్ని రకాలుగా కూడా అణగారి ఉండేవాళ్ళు. అటువంటి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ హయాంలోనే బీసీలకి మంచి భవిష్యత్తు దొరికింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో జైహో బీసీ సమావేశం పెట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి బడుగు బలహీన వర్గాల కోసం ఒక మంచి పథకాలు ప్రవేశపెట్టారు. వాటిలో అతి ముఖ్యమైనది ఏంటంటే సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి వారి చదువుకోవడానికి సప్లైని పెట్టి వారు చదువుకోవడానికి కానీ వ్యాపారాలు చేసుకుంటానికి కానీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మాత్రమే ఆ డబ్బు ఖర్చు పెడతారు. అటువంటి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా అంత పెద్ద మొత్తం నిధులు కేటాయించలేదు. అలాగే కుల వృత్తుల్లో ఆరోగ్యం పోగొట్టుకుని త్వరగా వాళ్ళు వృద్ధాప్యం వస్తుంది కాబట్టి అన్ని కులాలలాగా కాకుండా బడుగు బలహీన వర్గాలకి 50 సంవత్సరాలకే వాళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా అనేక పథకాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఒక మంచి ప్రోగ్రాం ఇచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసం మన జైహో బీసీ సమావేశంలో అనేక వరాలు ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా ఈ రోజున బస్టాండింగ్ సెంటర్లో ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. తరాలు మారిన తలరాతలు మారని బలహీన వర్గాలకి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి మొన్న విడుదల చేసినటువంటి బీసీ డిక్లరేషన్ నిజంగా బలహీన వర్గాల్లో ఒక నూతన ఉత్తేజాన్ని, నూతన ఆశల్ని కల్పించిందనే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వచ్ఛందంగా బలహీన వర్గాల ప్రతినిధులు, పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు అనేక మంది ముందుకొచ్చి మరి అభినందనలు తెలియజేయడమే కాకుండా ఈరోజు వారికి వాళ్ళ యొక్క చేసినటువంటి కృషికి వారి అభినందనలు తెలియజేయాలనే ఉద్దేశంతో పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక చరిత్రగా తప్పకుండా మిగులుతుంది. ఎందుకనంటే ఇవాళ ఈ బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనం ఇప్పటికీ చాలా కులాలు ఇంకా అట్టడుగునే ఉన్నాయి. దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మమ్మల్ని పిలిచి రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల్ని చైతన్యం చేయాలా, వాళ్ళని స్థితిగతుల్ని అధ్యయనం చేయాలి, దానికి బాధ్యత తీసుకోమని చెప్పి ఆ రోజున వారు అప్పచెప్పడం, దాని మీద 54 సాధికార కమిటీలు ఏర్పాటు చేయించడం జరిగింది. అదేవిధంగా బలహీన వర్గాల కమిటీలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశాం. 3 సంవత్సరాలుగా మొత్తం రాష్ట్రం అంతా కూడా పర్యటన చేశారు. దాంట్లో జైహో బీసీ కార్యక్రమం కింద దాదాపు 850 సమావేశాలు, మండల స్థాయి సమావేశాలు పెట్టారు, జిల్లా స్థాయి సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రతినిధులు ఇచ్చినటువంటి అర్జీలు, లోకేష్ గారు పాదయాత్రలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన పెట్టినటువంటి సమావేశాల్లో వాళ్ళతో చర్చించినటువంటి విషయాలు, చంద్రబాబు నాయుడు గారికి మరి అందినటువంటి అనేక రిప్రజెంటేషన్స్ ఆయన సమావేశాలు పెట్టినప్పుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే జీవో నెంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారులు గొంతు నొక్కాలని ప్రయత్నించినప్పుడు నరసాపురంలో ఆయన సమావేశం పెట్టి జీవో కాపీ చింపి నిరసన తెలియజేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అలాగే అనేక మంది బీసీ ప్రతినిధులందరూ కూడా మరి మంగళగిరిలో ఆయన సమావేశం పెట్టి దాంట్లో ఆయన వాళ్ళందరి యొక్క ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కూడా మాకు అందించడం జరిగింది. ఇవన్నీ కూడా అధ్యయనం చేసి దాని మీద ఒక బెస్ట్ డిక్లరేషన్, ఎందుకంటే 50 సంవత్సరాలకే మరి బలహీన వర్గాలకి పెన్షన్ స్కీమ్ని ఇవాళ చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు. అదే కాకుండా 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు చొప్పున వాళ్ళ యొక్క ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా, రాజకీయ పరంగా ఉన్నటువంటి వెనుకబడతనం పోగొట్టడానికి ఆ కార్యక్రమాలు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వల్ల దాదాపు 34% రిజర్వేషన్, 24% కోసేయటం వల్ల 16,700 మంది ఇవాళ రాజ్యాంగపరంగా కూర్చోవలసిన కుర్చీలు పోగొట్టుకున్నారు. తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి మళ్ళీ 34% మరి వాళ్ళకి రిజర్వేషన్లు స్థానిక సంస్థలు కల్పించడమే కాదు,
చట్టసభల్లో కూడా కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం. అది ఇలా చాలా అంశాలు, దాదాపు 10 రకాలైనటువంటి అంశాలు. ఇవాళ దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. దాడులు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎదురు కేసులు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు. దానికోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి ఒక మానిటరింగ్ సెల్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇందులో ప్రధానమైనటువంటి అంశంగా పెట్టడం జరిగింది. ఇలా చాలా రకాలైనటువంటి 10 సూత్రాలు ఇవాళ బలహీన వర్గాల బతుకులు మార్చడానికి ఇవాళ 10 సూత్రాలు చాలా ఉపయోగపడతాయి. సామాజిక వర్గాల వారిగా కూడా వాళ్ళకి అన్ని అంశాలతో కూడుకున్నటువంటి ఈ డిక్లరేషన్ అందించినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని అందరూ ప్రోత్సహించిన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారికి, జనసేన మరి ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారికి, ముఖ్యంగా బీసీ విభాగానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోకుల్ శివ గారికి, మరి వారి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. Please subscribe to Chanakya channel.